బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ అమెరికాల మధ్య చర్చలకు ఉత్కంఠ దారితీసిందనే చెప్పాలి. చర్చలకు అంగీకరించుకుంటే అటు యుద్ధం తప్పదంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. వీరిరువురి మధ్య కూడా చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయా, అసలు వీరిద్దరి మధ్య అణుస్థావరాలకు సంబంధించి చర్చలు ఫలిస్తాయా లేదా అన్న విషయానికి వెళ్తే అణుస్థావరాలకు సంబంధించి ఇద్దరి వైపు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మస్కట్ వేదికగా అణు చర్చలు అయితే జరగబోతున్నాయి. చర్చల అజెండాపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో అణు కేంద్రాలపై ఆంక్షలు విధించారు ట్రంప్. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా టార్గెట్ చేసింది. అణు బాంబుల ఉత్పత్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యతిరేకరిస్తూ ఉన్నారు. ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ లీడర్ ఖమేనీ అయితే పట్టించుకోని పరిస్థితి అక్కడ నెలకొందనే చెప్పాలి. వేరే ప్రదేశంలో కొత్త అణుస్థావరాలు ఏర్పాటుకు ఖమేనీ సిద్ధమైనట్టు ట్రంప్ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల చర్చలకు పిలుపునిచ్చారు. దౌత్యానికి ఇద్దరు అధికారులు కూడా సిద్ధమయ్యారు. మస్కట్ వేదికగా ఈరోజు అణు చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు మరోసారి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫలిస్తాయా లేకపోతే విఫలమవుతాయా అన్నదే ఉత్కంఠ రేగుతోంది. చర్చలకు అంగీకరించుకుంటే యుద్ధం తప్పదంటూ కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఖమేనీ అయితే అణుస్థావరాలకు సంబంధించి తన డెసిషన్ తాను ఫాలో అవుతూ ఉన్నారు. అమెరికాపై ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ సిద్ధమైనట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా ఇరు దేశాల మధ్య కూడా యుద్ధం తథ్యమన్నట్టుగా సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. అణుస్థావరాలకు సంబంధించి ఇరువైపులా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చర్చలు ఫలించకపోతే యుద్ధం తప్పదంటూ కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ చర్చలన్నీ కూడా మస్కట్ వేదికగా జరగబోతున్నాయి. అణు చర్చలు ఫలిస్తాయా లేదా అన్న ఉత్కంఠ రేగుతోంది. మరోవైపు మనం గమనించినట్లయితే ఇరాన్లో అణు కేంద్రాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారు. అణు బాంబుల ఉత్పత్తిని అమెరికా అధ్యక్షుడు అయితే వ్యతిరేకించిన పరిస్థితి నెలకొంది. ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ లీడర్ ఖమేనీ పట్టించుకోని క్రమంలో వేరే ప్రదేశాల్లో కొత్త అణుస్థావరాలు ఏర్పాటుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమేనీకి సంబంధించి ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరు దేశాల చర్చలకు సిద్ధమంటూ కూడా చెప్పారు. ఒకవేళ చర్చలు ఫలించకపోతే యుద్ధం తథ్యమన్న సిచ్యువేషన్ అలాగే నెలకొంది. మరి ఈ టాక్స్ టైం అనేది మాటలు ఎంతవరకు ఫలిస్తాయి, చర్చలు ఎంతవరకు ఫలిస్తాయా లేదా లేకపోతే యుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి, వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య అణు చర్చలకు ఇద్దరు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలా ఉండబోతుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇరాన్ అమెరికా చర్చలపై ఉత్కంఠ రేగుతోంది. ఏ క్షణమైనా దాడి చేసేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య అణు చర్చలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఇరు దేశాల మధ్య చర్చల దౌత్యానికి సిద్ధమయ్యారు అధికారులు. మస్కట్ వేదికగా అణు చర్చలు జరుగుతున్నాయి. చర్చల అజెండాపై ఇరు దేశాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అణు కేంద్రాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా టార్గెట్ చేస్తోంది. అణు బాంబుల ఉత్పత్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకరిస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ లీడర్ ఖమేనీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వేరే ప్రదేశంలో కొత్త అణుస్థావరాలు ఏర్పాటుకు ఆయన సిద్ధమయ్యారు. ఖమేనీ సిద్ధమైన నేపథ్యంలో ట్రంప్ ఇరు దేశాల మధ్య చర్చలపై నెలకొన్న ఉత్కంఠకు సంబంధించి చర్చలు అంగీకరించుకుంటే యుద్ధం తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ట్రంప్ హెచ్చరికలు ఖమేనీ పట్టించుకోవట్లేదు. అయితే అమెరికాపై యుద్ధానికి మాత్రం సిద్ధమన్నట్టుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇరాన్ అమెరికా మధ్య ఇది మరోసారి చర్చ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే పలుమార్లు అమెరికా అలాగే ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే పలుమార్లు కూడా ఈ చర్చలు విఫలమైన పరిస్థితి, ఏ క్షణమైనా యుద్ధం జరిగే సిచ్యువేషన్ మొన్నటి వరకు కూడా నెలకొంది. అయితే మరోసారి దౌత్య సంబంధాలకు గాను దౌత్యానికి ఇద్దరు అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఇవాళ ఇరు దేశాల మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయి. మస్కట్ వేదికగా అణు చర్చలు జరగబోతున్నాయి. చర్చల అజెండాపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అణు కేంద్రాలపై ఇప్పటికే ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై టార్గెట్ చేశారు ట్రంప్. అణు బాంబుల ఉత్పత్తి వ్యతిరేకరిస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్.
ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ లీడర్ ఖమేనీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వేరే ప్రదేశంలో కొత్త అణు స్థావరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖమేనీ సిద్ధమైనట్టు కూడా ట్రంప్ భావిస్తూ ఉన్న క్రమంలో ఇరు దేశాల చర్చలపై ఉత్కంఠ నెలకొంది. చర్చలకు అంగీకరించుకుంటే యుద్ధం తప్పదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. ట్రంప్ హెచ్చరికలు పట్టించుకొని ఖమేనీ అమెరికాపై యుద్ధానికి సిద్ధమన్న విధంగా కూడా పావులు కదుపుతూ ఉన్నారు. మొత్తంగా ఈ చర్చలు ఫలిస్తాయా, విఫలమవుతాయా, అసలు ఇద్దరి మధ్య యుద్ధం కనుక జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పశ్చిమాసియాలో సిచ్యువేషన్ ఎలా మారుతుంది అన్న సిచ్యువేషన్ నెలకొంది. వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య ఈ అణు స్థావరాలకు సంబంధించిన చర్చలు ఇవాళ ఇరు దేశాల మధ్య కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఈ చర్చలు ఫలిస్తాయా లేకపోతే విఫలమవుతాయా, గతంలో మాదిరిగానే విఫలమైతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్న ఉత్కంఠ రేగుతోంది. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ లీడర్ ఖమేనీ పట్టించుకొని క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ గనక ఏదైతే చర్చలు ఉన్నాయో వాటికి అంగీకరించుకుంటే ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న క్రమంలో ఇరాన్ కూడా పోటీగా మేము కూడా సిద్ధమన్న విధంగా కూడా వ్యవహరిస్తోంది. మరి ఇరువైపుల లీడర్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకోబోతున్నాయి, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమంది దీనివల్ల నష్టపోతారు, ఎవరికి దీనివల్ల మంచి జరుగుతుంది అన్న వివరాలు ఉత్కంఠగా మారాయని చెప్పాలి. ఇవాళ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు గాను అణు స్థావరాలకు సంబంధించి చర్చలు జరగబోతున్నాయి. మస్కట్ వేదికగా అణు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. సంబంధించి ఇరాన్ అమెరికా ఇవాళ చర్చించుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు వాషింగ్టన్ వేదికగా కూడా అణు చర్చలకు ఇరు దేశాల అధినేతలు సిద్ధమైన పరిస్థితి. అటు టెహ్రాన్ వేదికగా కూడా వీరు ఇరు దేశాలు చర్చలకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా లేకపోతే అణు స్థావరాలకు సంబంధించి ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో చర్చలు అసలు ఫలిస్తాయా అన్న అనుమానం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ చర్చలు ఫలించకపోతే, చర్చలకు అంగీకరించకపోతే యుద్ధం అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అటు ఇరాన్ కూడా యుద్ధానికి సిద్ధమంటూ కూడా ప్రకటించే విధంగా కూడా పావులు కదుపుతోంది. ఈ మేరకు వారిరువురు కూడా దౌత్య సంబంధాల నిమిత్తం ఇవాళ భేటీ కాబోతున్నారు. ఈ చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గతంలో కూడా పలుమార్లు యుద్ధానికి సంబంధించి చర్చలు జరిగాయి. అయితే చర్చలు జరిగినప్పటికీ కూడా ఫలించని పరిస్థితి. ఇప్పుడు ఈ భేటీ అనంతరం చర్చలు ఫలిస్తాయా లేకపోతే యుద్ధానికి సిద్ధమవుతారా, యుద్ధం జరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠ రేపుతోంది.